గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాయన్పల్లి ప్రాజెక్టు కెనాల్ కూలిపోవడంతో 7 గ్రామాలకు ముప్పు వాటిల్లింది. రాయన్పల్లి ప్రాజెక్టు కెనాల్ కూలిపోవడంతో పాటు చెరువు కట్టకు భారీ గండి ఏర్పడింది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ మండలం రాయనపల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కూలిపోగా చెరువు కట్ట కూడా సగానికి పైగా దెబ్బతినడంతో 7 గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలిని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని తీవ్రస్థాయిలో విమర్శించారు. గత ఏడాది వరదల్లో దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, రహదారులకు శాశ్వత మరమ్మతులు చేయకుండా తాత్కాలిక పనులతో సరిపెట్టడంతోనే నేడు డిస్ట్రిబ్యూషన్ కెనాల్ పూర్తిగా కూలిపోయిందని ఆరోపించారు. 3 రోజుల వర్షాలకే కాల్వ కట్ట, చెరువు కట్ట దెబ్బతినడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. మరి గతంలో ఇక్కడ మెదక్లో వర్షాలు పడడం వల్ల వరదలు వచ్చి రోడ్లు కొట్టుకుపోవడం, అదేవిధంగా రోడ్లు డ్యామేజ్ కావడం, కుంటలు తెగిపోవడం, తూములు తెగిపోవడం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. వాటిని ఇప్పటి వరకు అయితే రివైవ్ అయితే చేయలేదు. వాటిని మళ్ళా కూడా పునర్నిర్మించలేదు. ఈ ప్రభుత్వానికి కనీసం చెప్పినా గానీ, కనీసం రిప్రజెంటేషన్స్ ఇచ్చినా వృధా అవుతున్నాయి తప్ప పట్టించుకున్న పాపాన పోలే. గతంలో వచ్చిన వర్షాల వల్ల ఇక్కడ ఇబ్బందులు వచ్చినాయి. ఇక్కడ బ్రిడ్జెస్ తెగిపోయినాయి, రోడ్లు తెగిపోయినాయి, చెరువులకు ఇబ్బంది వచ్చింది, తూములకు ఇబ్బంది వచ్చింది, కట్టలు తెగిపోయినాయి అని చెప్పినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. మళ్లీ వర్షాకాలం వచ్చింది. మళ్లీ వర్షాకాలం వచ్చేంత వరకు ఏడాది క్రితం చెప్పింది ఇప్పటి వరకు కూడా పునర్నిర్మించలేదు. వాటిని తట్టడి మట్టి పోయలేదు, పట్టించుకున్న పాపన పోలేదు. మళ్లీ ఇప్పుడు రాయన్పల్లి ప్రాజెక్టు ఏదైతే 2 నెలల క్రితం కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసినాం, కలెక్టరేట్ దగ్గర 7 గ్రామాలకు సంబంధించిన రైతులం పోయి ధర్నా చేసినాం. ఇక్కడ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ఏదైతే ఉందో 7 గ్రామాలకు దాదాపు 7 గ్రామాలకు పంట పొలాలకు నీళ్లందించేది, దాదాపు 10 గ్రామాలకు ఇండైరెక్ట్ గా నీళ్లందించే ఈ ప్రాజెక్టు 2500 ఎకరాలకు పంటకు నీళ్లందించే ఈ ప్రాజెక్టు దోణె కొట్టుకపోయింది. డిస్ట్రిబ్యూషన్ కెనాల్ పోయింది కాబట్టి పంటలకు నీళ్లు ఇయ్యలేని పరిస్థితి వచ్చింది. పట్టించుకోమని చెప్పి ప్రభుత్వానికి చెప్పినా, ఇక్కడ శాసనసభ్యులకు చెప్పినా ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. 2 నెలల క్రితం ధర్నా చేసినాం. ఇక్కడ ఉన్న రైతులందరూ చేసి ఏదైతే ఇక్కడ గైడ్ వాల్ ఉందో, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన గైడ్ వాల్ ఏదైతే ఉందో, ఇక్కడ చెత్త తట్టుకోవడం వల్ల నీళ్లు ఎదురెక్కి నీళ్లు బ్యాక్ వెళ్లి ఆ గైడ్ వాల్ కట్ అయింది. దానివల్ల ఈ కట్టకు ప్రమాదం ఉంటది. కట్ట కనుక ప్రమాదానికి లోనైతే 3-4 గ్రామాలకు సంబంధించిన ప్రజలను ఖాళీ చేసే పరిస్థితి వస్తుంది. నీళ్లు ఒక్క చుక్క కూడా ఆగే పరిస్థితి ఉండదు. ప్రాజెక్టే డ్యామేజ్ అయింది, ప్రాజెక్టుకే నష్టం జరిగింది, ప్రాజెక్టుకే ఇబ్బంది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా వరదకాలం కనుక వస్తే ఏదైతే దంతపల్లి, లక్ష్మాపూర్ గ్రామాలకు దగ్గర కనుక, అంటే కామారెడ్డి జిల్లాలో ఎక్కువ వర్షం పడితే గనక అక్కడ నుండి వచ్చే నీళ్ల ఒత్తిడికి ఈ ప్రాజెక్ట్ లోకి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు రావడం వల్ల ఈ కట్టకు ప్రమాదం ఉంది. చాలా ఉధృతంగా నీళ్లు కనుక వస్తే ఈ కట్ట దిగే ప్రమాదం ఉందని కూడా చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, ఈ కట్ట యొక్క స్ట్రెంత్ ఎంత, ఈ ప్రాజెక్టు స్ట్రెంత్ ఎంత, దీని తూమేంది, దీని కథ ఏందో తెలుసుకోమని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఇప్పటి వరకు కూడా ఇరిగేషన్ అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని, పాలకులు గాని ఎవరు స్పందించాలి. మళ్ళీ ఇప్పుడు ప్రమాదం వచ్చింది. నిన్న పడ్డ వర్షానికి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లోకి నీళ్లు రావడం వల్ల, ఉధృతంగా నీళ్లు రావడం వల్ల కట్ట డ్యామేజ్ అయింది. అక్కడ మొత్తం మట్టి కుప్ప, మొత్తం మట్టి, కట్టకి ఏదైతే గైడ్ వాల్ ఉందో గైడ్ వాల్ పోయింది, మట్టికి సంబంధించింది కూడా కూలిపోయింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఇరిగేషన్ అధికారులకు రాత్రి కంప్లైంట్ ఇస్తే ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇప్పుడు ఇసుక సంచులు వేస్తాం, మట్టి బస్తాలు వేస్తాం, మట్టి గప్పుతాం. ఎండాకాలం ఏం చేసిండ్రు? 1 ఇయర్ క్రితమే చెప్పినాం కదా, 2 నెలల క్రితమే ధర్నా చేసినాం కదా. స్థితి ఈ విధంగా ఉండకపోతుండే, వర్షాకాలం వచ్చి వర్షాలు పడుతుంటే నీళ్లు వస్తుంటే ఇప్పుడు మట్టి పోస్తాం, శ్రమదానం చేస్తాం, లేకపోతే సంచులు వేస్తాం, ఇసుక బస్తాలు వేస్తాం, కట్టనాపుతాం. ఎక్కడికే లాపుతారు? ఎంత ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తున్నారు అసలు పాలకులు? ఏం చేస్తున్నారు ఇక్కడ శాసనసభ్యులు? 2 నెలల క్రితం చేస్తే ఇది కనవలేదా? ఇక్కడ ప్రజలు కనవలేదా? ఇక్కడ ఇబ్బంది వస్తే కనబడతలేదా? కనీసం వర్షం వస్తే ఏం చేయాలో తెలియదు, నీళ్ళు వస్తే ఏం చేయాలో తెలియదు, నీళ్ళు రాకపోతే ఏం చేయాలో తెలియదు. ఏమి తెలియని శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ నీళ్లు గింత కట్టదేగింది వచ్చి చూసులేదా? వచ్చి కనీసం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? ఇక్కడ పాలకులకు లేదా? ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి లేదా? ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. అంటే కట్ట దిగుతుంది, ప్రమాదం ఉందంటే కూడా పట్టించుకున్న నాదు లేదు. డక్టు పోయింది, ఏదైతే దోణి తెగిపోయింది, 7 గ్రామాలకు నీళ్లు రావంటే కూడా పట్టించుకుంటోలేరు. ఇరిగేషన్ అనేది దెబ్బతింటుంది. కేసీఆర్ కాలంలోనేమో ఇరిగేషన్ చెరువులు కుంటలు బాగు చేసి మిషన్ కాకతీయ తెచ్చి అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి పంట పొలాలకు నీళ్లు ఇచ్చిందేమో కేసీఆర్ అయితే నీళ్లు కనీసం
వాటిని ప్రమాదం ఉంది, ఇబ్బంది ఉంది, నీళ్లను ఆపాలే, లేకపోతే అక్కడ కట్టలు లెగుతున్నాయనే ప్రమాదం ఉందని, ప్రజలకు ఇబ్బంది ఉందని చెప్పినా పట్టించుకునే నాదులు లేడు. అందుకే ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించాలి. ఇక్కడ తాత్కాలికంగా కాదు, పర్మనెంట్ పనులు చేయాలి. పర్మనెంట్ పనులు చేస్తేనే ఈ కట్ట అవుతుంది తప్ప తాత్కాలికంగా 500 ఇసుక బస్తాలు వేసుడో లేకపోతే 500 మట్టి పోస్తేనో మళ్ళీ ఎప్పట్లాగానే అవుతుంది. ఉధృతంగా గనక వరద వస్తే, ప్రాజెక్టు గనక పొంగి పొర్లితే ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ కట్ట యొక్క స్ట్రెంత్ బట్టి ఇక్కడ ఏం చేయాలనో పర్మనెంట్ పనులు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ శ్రమదానంలో కూడా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, 7 గ్రామాలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులారా స్పందించండి, అందరు రండి, ట్రాక్టర్లు పెట్టండి, మనకు శాతనైన కొద్దీ ఇక్కడ మట్టిని చేసి ఆ కట్టను ఆపుకుందాం. ఎక్కడైతే ట్రాక్టర్లతో తీసుకొచ్చి మట్టి పోయాల్సిన